థర్డ్ రామన్ చూడండి. ఫైండ్ x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై. ఇఫ్ x y వాల్యూస్ ఇచ్చాడు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు 5/2, y ఈక్వల్ టు -3/4 చేద్దాం. దాన్ని ఇలా రాసుకోవచ్చు కదా, x ప్లస్ వై బై x మైనస్ వై. x వాల్యూ ఎంత 5/2, y వాల్యూ ఎంత -3/4. దట్ ఈక్వల్ టు బై 5/2 మైనస్ ఆఫ్ 3/4. విడివిడిగా రాసేసుకుందాం. 5/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, -3/4 బై 5/2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 3/4. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 2కి 4కి ఎల్సిఎం 4. 2 4లో 2 టైమ్స్ పోతుంది. 2 × 5 10 మైనస్ 4 4లో 1 టైం 1 × 3 3 బై దీనికి కూడా ఎల్సిఎం 4. 2 4లో 2 టైమ్స్ కదా, 2 × 5 10. 4లో 4 1 టైం 1 × 3 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి కదా, 10 - 3/10 + 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 10లో 3 వేస్తే 7. 10 + 3 అంటే 13. 7/13 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. అందులోనే x ప్లస్ వై బై x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 3/2 బై 1/4 మైనస్ 3/2. ఈ రెండింటికి ఎల్సిఎం 4 కదా, 4 4లో 1 టైం 1, 2 4లో 2 టైమ్స్ ప్లస్ 2 3 6 బై 4 ఉంటుంది. 1 మైనస్ 2 2 4, 2 3 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 7/4 బై 5/4. దీన్ని 7/4 ఇంటూ 4/5 కింద -5 కింద రాసుకోవచ్చు కదా. ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈక్వల్ టు 7/-5. దట్ ఇంప్లైస్ -7/5 is the answer. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. డివైడ్ ద సమ్ ఆఫ్ -13/5 and 12/7 బై ద ప్రోడక్ట్ ఆఫ్ -13/7 and -1/2. ఈ రెండిటి యొక్క సమ్ని వీటి యొక్క ప్రోడక్ట్తో డివైడ్ చేయమన్నాడు. ఫస్ట్ సమ్ చేయాలి కదా. -13/5 ప్లస్ 12/7. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిటికి ఎల్సిఎం 35. 35లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 7. 7 × -13 ప్లస్ 7 35లో 5 టైమ్స్ 5 × 12. దట్ ఈక్వల్ టు 7 13s ఎంత, 13 × 7, 7 3 21, 2 ఉంటుంది, -91 ప్లస్ 5 12 60 అంతే కదా. 12 5 5 2 10, 1 ఉంటుంది, 5 1 5 6 బై 35. 91లో నుంచి 60 తీసేస్తే 31. 31/35. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 13/7 ఇంటూ -1/2. ఓకే. దీన్ని ప్రోడక్ట్ చేయమన్నాడు కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 13 1s 13. 13/7 2s 14. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇప్పుడు సమ్ బై ప్రోడక్ట్ అన్నాడు కదా, సో దీంతో డివైడ్ చేయాలి. చూద్దాం. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 కదా. 31/35 డివైడెడ్ బై 13/14. -31 -31/35. ఇది రివర్స్ అవుతుంది కదా, 14/13. దీంట్లో 7 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, 2 7 14, 7 5 35. సో -31 × 2 అంటే 2 1 2, 2 3 6, -62/13.
91, సారీ 91 కాదు, 13 5s, 5 3s are 15, 1 5 is 1, 62/65 minus 62/65 is the answer. Fourth one ki answer. Okay na? చూడండి, if 2/5 of a number exceeds 1/7 of the same number by 36, find the number. చూడండి చేద్దాం ఆన్సర్. let the number is equal to x. నెక్స్ట్ ఏం అడిగాడు, నెక్స్ట్ ఎక్స్ యొక్క 2/5 పార్ట్ అడిగాడు. అంటే 2/5 ఈజ్ ఈక్వల్ టు 2x/5. నెక్స్ట్ ఎక్స్ యొక్క 1/7 పార్ట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/7 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/7. ఇప్పుడు మనల్ని ఫైనల్గా ఏం అడిగాడంటే ఇఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ బై 36 అని అడిగాడు కదా. సో 2x/5 మైనస్ x/7 ఈజ్ ఈక్వల్ టు 36 అనమాట. రెండిట్లకి ఎల్సిఎం ఏమవుతుంది, 35. 5 35లో 7 times, 7 ఇంటూ 2x మైనస్ 5 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 36. 7 2s are 14. 14x minus 5x/35 is equal to 36. 14x లోంచి 5x తీస్తే 9x/35 is equal to 36. x is equal to 36. ఇక్కడ ఆపోజిట్ అవుతాయి, 35/9. 9 36లో 4 times పోతుంది. 4 9 36 కదా. సో 4 into 35. 4 5 are 20, 4 3 are 12, 14, 140. సో ఎక్స్ వాల్యూ 140 అనమాట. ఓకే, ఈ సమ్ క్లియర్గా ఉందా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 2 pieces of length 2 3/5 meters and 3 3/10 meters are cut off from the rope of 11 meters long. What is the length of the remaining rope? 11 meters long ఉన్న ఒక రోప్ని 2 into 3/5 meters and 3 into 3/10 meters కట్ చేసేసారు దాని నుంచి. ఇంకా ఎంత మిగిలిందని మనల్ని అడుగుతున్నాడు. ఫస్ట్ రైటింగ్ రాసుకుందాం. ఫస్ట్ లెంత్ ఆఫ్ ది రోప్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 11 meters. దాంట్లో నుంచి సో మిగిలింది ఎంత, లెంత్ ఆఫ్ రిమైనింగ్ రోప్ ఈజ్ ఈక్వల్ టు 11 లోంచి తీసేస్తేనే కదా అది 11 మైనస్ బ్రాకెట్ పెట్టుకుందాం 2 into 3/5 ప్లస్ 3 into 3/10. ఓకే, దాన్ని సింప్లిఫై చేద్దాం. 11 మైనస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని చేసుకోవడం తెలుసు కదా మీకు. 2 5s are 10 ప్లస్ 3 13. 13/5 ప్లస్ 3 into 10 30 ప్లస్ 3 33/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ రెండిట్లకి ఎల్సిఎం 5కి 10కి ఎల్సిఎం చేద్దాం. చూడండి, 5 into 2 ఈక్వల్ టు 10 అవుతుంది. 5 10లో 2 times 2 into 13 ప్లస్ 10 10లో 1 into 33. దట్ ఈక్వల్ టు 11 మైనస్ 26 ప్లస్ 33/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 26 ప్లస్ 33 అంటే 6 ప్లస్ 3 9, 2 ప్లస్ 3 5, 59/10. ఇప్పుడు 10 110 మైనస్ 59/10 ఈజ్ ఈక్వల్ టు 110లో నుంచి 59 తీసేస్తాం. 51/10 ఇస్ ద ఆన్సర్. దాని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనకి ఆన్సర్ క్వశ్చన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదా, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలనుకోండి. 10 డివైడెడ్ బై 15తో 51తో డివైడ్ చేస్తే
551. అది ఎలా రాయొచ్చు? 5 1/10. రిమైనింగ్ రోప్ ఎంత అంటే 5 1/10 మీటర్స్. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ 7 2/3 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఈజ్ 12 3/4. 7 × 2/3 మీటర్స్ యొక్క క్లాత్ వాల్యూ 12 రూపీస్, 3/4 రూపీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ 1 మీటర్కి కాస్ట్ ఎంత అవుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని. అప్పుడు దీంతో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. 7 2/3 మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు కదా, దాన్ని మార్చుకుందాం. 7 × 3 21 + 2 23/3. రూపీస్ని కూడా మార్చుదాం. 12 3/4 48 51/4 రూపీస్. దీంతో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో కాస్ట్ పర్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 51/4 డివైడెడ్ బై 23/3. డివైడెడ్ బై అంటే రివర్స్ అవుతుంది కదా. 51/4 × 3/23. 51 3s 3 1s 3 3 5s are 15. 153/23 4s 4 3s are 12 1 4 2s are 8 9. 153/92. దట్ ఈజ్ ఈక్వల్ టు 92ని ఎల్సిఎం డివైడ్ చేద్దాం. 1 టైం 92 1 61. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. 692s చూద్దాం. 1 12 కదా, 6 2s are 12 1 ఉంది. 9 6 are 54 55 552. 0 10లోంచి 2 తీస్తే 8, 10లోంచి 5 తీస్తే 5, మళ్ళీ 0 పెట్టుకుంటాం. 6 552 8 7లోంచి 5 తీస్తే సో 1.66 రూపీస్. 1 మీటర్ యొక్క కాస్ట్ 1.66 రూపీస్. ఓకే, నెక్స్ట్ 8th. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ విచ్ ఈజ్ 1833/5 మీటర్స్ లాంగ్ అండ్ 8 × 2/3 మీటర్స్ బ్రాడ్. ఇది లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు. మనం ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ కట్టాలి. ఫస్ట్ లెంత్ ఎంత ఇచ్చాడు? లెంత్ ఈజ్ ఈక్వల్ టు 18 3/5. దీన్ని నార్మల్ ఫామ్లోకి మార్చేసుకుందాం. 18 5s ఎంత? 5 8s are 40 1 5s 5 + 90 + 3 93/5. breadth is equal to 8 × 2/3, that is equal to 8 3s are 24 24 + 4 26 26/3. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా మనకు తెలిసిందే కదా. ఏంటి? L × B. సో 93/5 × 26/3. దీంట్లో 3 టేబుల్ ఇది క్యాన్సిల్ చేసి చూడండి. 3 3s are 9 1 3s are 3 31 26 మల్టిప్లై చేసాను. 6 1s are 6 6 3s are 18 2 1s are 2 2 3s are 6 6 10 8. సో 806/5 ఏరియా వచ్చింది. దాన్ని డివిజన్ చేసేద్దాం. 1 5s are 5 3 ఉంది 30 30 అంటే 6 5s are 30 0 6 1 5s are 5 1 వచ్చింది ఎల్సిఎం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 161 1/5 మీటర్స్. లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ ఈక్వల్ టు 161 1/5 మీటర్స్. మీటర్ ఏరియా కదా, మీటర్ స్క్వేర్ అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూడండి. వాట్ నెంబర్ షుడ్ బి -33/16 బి డివైడెడ్ టు గెట్ -11/14.
దీనికి ఏ నెంబర్తో డివైడ్ చేస్తే -11/4 వస్తుందో ఆన్సర్ చేయాలి మనం. చూడండి, -33/16 డివైడెడ్ బై x అని తీసుకున్నాను నేను. మైనస్ ఈజ్ ఈక్వల్ టు -11/4. దీన్ని రివర్స్ అవుతుంది కదా, సో 1/x ఈజ్ ఈక్వల్ టు -11/4. ఈ ఎక్స్ని పక్కకి ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి పక్కన మల్టిప్లై చేస్తుంది కదా. -33/16 ఈజ్ ఈక్వల్ టు -11/4 ఇంటూ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -33/16 ఇంటూ 4/-11. మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 11 ఇందులో 3 times, 4 ఇందులో 4 times. సో 3/4 is the answer. Next, if 36 trousers of 10th sum, if 36 trousers of equal sizes can be stitched with 64 meters of cloth. 64 meters of cloth యూస్ చేసుకుని 36 trousers స్టిచ్ చేస్తున్నారంట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే మనల్ని, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ట్రౌజర్. అప్పుడు ఒక్కొక్క దానికి ఎంత క్లాత్ పట్టిందని అడుగుతున్నాడు. దీంతో డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా, చాలా ఈజీ క్వశ్చన్. Cloth required for each trouser, that is equal to 64/36. 2 table cancel చేద్దాం. 3 2 ఇందులో 1 8, 32/18. మళ్ళీ 3 table 1 6 9, 16/9 meters ఆఫ్ క్లాత్ ఒక ట్రౌజర్కి యూజ్ అవుతుంది అనమాట. యూజ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సమ్ 11th సమ్. దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది. వెన్ ద రిపీటింగ్ డెసిమల్ ఈజ్ 0.3636 అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఈజ్ రిటన్ ఇన్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ p/q. p/q ఫామ్లో రాసి మనల్ని ఏం క్వశ్చన్ అడుగుతున్నాడంటే, ఫైండ్ ద సమ్ ఆఫ్ p+q. p/q ఫామ్లోకి దాన్ని రప్పించి p+qని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్లో చేసాం కదా సెకండ్ రోమన్ సమ్స్, అందులో ఉంటాయి చూడండి. లాస్ట్ సమ్ 11th. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.363636 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. 36 రిపీట్ అవుతున్నాయి కదా, పీరియాడిసిటీ ఎంత అవుతుంది 2. సో 100తో మల్టిప్లై చేద్దాం దీన్ని. 100x ఈజ్ ఈక్వల్ టు 36.3636 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సబ్ట్రాక్ట్ 1 from 2, that is equal to 100x is equal to 36.36, x is equal to 0.36 0 0. 36లోంచి 0 తీసేస్తే 36, 100xలోంచి x తీస్తే 99x. 99x is equal to 36. x is equal to 36/99. 3 table cancel చేద్దాం. 1 2 3 3 is equal to 12/33. 12/33 కదా, మళ్ళీ 3 table cancel చేద్దాం. 4 plus 11 times. సో x is equal to 12/13, 4/11 వచ్చింది కదా. దట్ ఈక్వల్ టు p/q ఈజ్ ఈక్వల్ టు 4/11. p+q ఈజ్ ఈక్వల్ టు 4 + 11 ఈక్వల్ టు 15 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడితో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.